మాకు కామన్ పీపుల్ డౌట్ అండి. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్తూ సడెన్‌గా ఆపేశారండి. ఆ కాన్వాయ్ ఆపేసి ఆ చిన్న బాబు ఎవరో ఉంటే అది. ఆ చిన్న జెండా ఊపుతుంటే దిగేసి అంటే వెనక మాలాంటి కామన్ పీపుల్ అదేంటి అంత సెక్యూరిటీ వెనకాల కాన్వాయ్ ఒకరికొకరు వచ్చేస్తుంటారు. ఏమైనా గుద్దేసుకుంటాయేమో అనిపించింది మాకు. అప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పరా సార్ ఏంటండి సార్ అలా దిగిపోయారని? ఎందుకు అది అనవసరం అండి. హ్మ్. చరిత్రలో మీరు చూస్తే హ్మ్. సెక్యూరిటీ వల్ల హ్మ్. సెక్యూరిటీ ఉండడం వల్ల ఆహ్, మీరు ఒక వీఐపీ అనేవాడు అంటే ఫీల్ కాపాడగలిగారు. ఆ! చాలా తక్కువ సందర్భాల్లో. ఒకటి. తర్వాత అంటే ఒక ప్రజలే ఒక రక్షణ కవచంగా, ప్రజల మనిషిగా ఉన్నప్పుడు ప్రజలే మీకు భద్రతగా ఉంటారు. అవునండి. ఒకటి. ఇదంతా చాలామంది ఒక షో షో షోగా పెట్టుకోవడం తప్ప ఒక ఈ ఐ డోంట్ థింక్ హ్మ్. ఇంత సెక్యూరిటీ అవసరం లేదు. అవసరం లేదు. హ్మ్. ఒకటి. మీరు ఏ సెక్యూరిటీ ఇప్పుడు కాపాడగలిగింది? ఎవరినైనా చూసుకోండి ఆ! మీరు. రాజీవ్ గాంధీ గాని, ఇందిరా మా గాంధీ పోలీస్ ఆఫీసర్సే బలయ్యారు గదా! వ్యాస్ గారు మాకు ఎంతో అభిమానించే ఆఫీసరు. అవును. నేను గ్రౌండ్స్‌లో కూడా పనిచేశాను. ఉమేష్ చంద్ర గారికి సెక్యూరిటీ ఉండింది. కానీ సరే రొటీన్‌గా ఆయన కొంచెం అప్పుడు ఒక మంచి వెహికల్ ఉంటే బాగుండేది. హ్మ్. మంచి ఆఫీసర్ ఆయన. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేకపోవడం ఒక ప్రధానమైన ఇది. సరే హ్మ్. నేననడం ఏందంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో అవును. ప్రజలు మీ చుట్టూ ఉన్నప్పుడు అభిమానంగా, ప్రేమగా హ్మ్. ఆళ్ళ ప్రేమనే రక్షణ కవచం మీకు. అది. ఈ ఏ సెక్యూరిటీ గూడా మిమ్మల్ని అవును. మీరు ఎవరైనా తీసుకోండి చరిత్రలో. ఇంటర్నేషనల్, నేషనల్‌గా గాని, హ్మ్. అది రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఇగ ఎవరైనా తీసుకోండి మీరు. అవును. సెక్యూరిటీ అనేది మిమ్మల్ని కాపాడలేదు. కాపాడలేదు. ప్రజల ప్రేమ, వాళ్ళ యొక్క అభిమానం ఒక హ్మ్. రక్షణ కవచంగా మిమ్మల్ని కాపాడగలదు. ఇలాంటివే మీకు దగ్గర చేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మనం అవును. పరదాలు అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఏం పరదాలు, కాపాడాయన్న షర్టులు కట్టే అవి ఇంకా దూరం చేస్తే అంటే ఎందుకు ఎందుకు కట్టుకుంటారో అంటే మనకు అది ఒక అర్థమైంది. అభద్రతా భావం మరి ఎందుకొచ్చిందో ఆయనకు. హ్మ్. నేను అనుకోవడం చాలామంది అంటుంటారు కదా! సరే ఈ ఇసుక హ్మ్. ఇప్పుడు మామూలుగా ఆయనకు ఎటువంటి ఇంకా చంద్రబాబు గారికి మనం చూసాం బ్లాస్ట్‌లు ఆయనకు ఎన్‌హెచ్ ఆయన కోరుకున్నది కాదు. అవును. కేంద్రమే ఇచ్చింది ఆయన. తర్వాత ఈయనకు ఎటువంటి నాకు తెలిసి హ్మ్. మరి ఏమన్నా ఏమన్నా ఆయనకు అభద్రత ఉందా? సెక్యూరిటీ పరంగా? తర్వాత ఎవడన్నా వచ్చి ఏదన్నా ఇప్పుడు ఈ ఈ ఇసుకలో లొసుగులు, హ్మ్. మద్యం మందు యొక్క అక్రమాలు ఇవన్నీ తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ అక్కడేమన్నా అంతర్జాతీయంగా లొసుగులు వాళ్ళ కూతుళ్ళకి గూడా భద్రత పెట్టింది. హ్మ్. ఏమ అది చెప్పలేని, బయటికి చెప్పుకోలేని అభద్రతా భావం ఏమన్నా ఆయనలో ఉందా? హ్మ్. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి, మీకు తెలిసి గూడా అవునండి. ఏమి పెద్ద ఈ 5 ఏళ్లలో అవును. అంత సెక్యూరిటీకి ఆయనకు ఇది కలిగించేది నాకు తెలిసి లేదు. సరే కొందరు అధికారుల యొక్క అత్యుత్సాహం గూడా ఉండొచ్చు కానీ, ఎంత అత్యుత్సాహం ఉన్నా హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు ఇందాకనే అన్నారు. అవునండి. వారు దిగి ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నారు. అవును. అది చేయకపోతే ఏ విధంగా ప్రజలు మీ నుంచి దూరం అవుతారు? హ్మ్. పరదాలు, తర్వాత సుమారుగా 12 అంచెల భద్రతా వలయాలు ఇంటికి హ్మ్. పోవాలంటే, హ్మ్. అక్కడి నుంచి ఇప్పుడు ఇందాక జనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. అవును. అక్కడ రోడ్లు బంద్, ఇక్కడ రోడ్డు బంద్, ముందు బంద్, ఈ కింద బంద్. హ్మ్. మాలాంటి వాళ్ళు గూడా ప్రతి చోట ఇది తర్వాత బ్యారికేడ్స్ అదేదో అది అది ఒక కంచెలు, ముళ్ళ కంచెలు అవునండి. ఈ విధంగా బీభత్సంగా అంత అనవసరం. ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పాలి. తర్వాత వాళ్ళేదో మాట్లాడతారు. సెకండ్‌లో హ్మ్. ముళ్ళ కంచెలు. థర్డ్‌లో గూడా మీకు ఎవరు? హ్మ్. మీ ఫోటోగ్రాఫ్‌లు, మీ సెల్ ఫోన్‌లు పీక్కోవడం, అందరిని ఫ్రిస్క్ చేయడం. అవునండి. ఆహ్, తర్వాత నాలుగో అంచె, ఐదో అంచె, ఆరో అంచె ఇక్కడే ఎమ్మెల్యే. ఇంక అక్కడి నుంచి తీసుకుంటే మీరు హ్మ్. సో, ఇవన్నీ ప్రజలను దూరం అంటే మీకు చేసుకుంటున్నారు. వాస్తవిక పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, హ్మ్. క్షేత్రస్థాయిలో ఏముంది? మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకటి హ్మ్. ఈ ఈ అభద్రతా భావం, ఈ భద్రత, అతి భద్రత. రెండవది ఈయన ఎక్కడ పోని పరిస్థితి. జిల్లాలకు గాని, కాన్స్టిట్యుయెన్సీ గాని. ఈ హ్మ్. రెండిట్ల వల్ల మీకు తెలియదు. వాస్తవిక స్థితులు హ్మ్. మీకు దూరంగా ఉన్నాడు కాబట్టే ఈ ప్రజలు కూడా దూరంగా పెట్టారు. దూరంగా పెట్టారు. ఇప్పటికి ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. హ్మ్. నేను చాలా చేశాను. ఎందుకో నన్ను ప్రజలు 2,70,000 కోట్లండి అన్నీ.
ఆ సిద్ధాంతం 2,70,000 కోట్లు 3 సంవత్సరాల్లో నేను వేసాను. రైట్. కానీ నేనేం చెప్తున్నానంటే 13.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడని రాజ్నాథ్ సింగ్ గారే ఆన్ రికార్డ్ చెప్పాడు. ఎలక్షన్ లీడింగ్లో మీరు చూశారు. అవునండి. అది కాక స్టేట్ బడ్జెట్, స్టేట్ రెవెన్యూ, తర్వాత రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు ఇవన్నీ ఉన్నాయి కదండి. అవును. ఇది ప్లస్ అప్పు అంతా కలుపుకుంటే సుమారుగా 16 లక్షల కోట్లలో మీరు 3 లక్షల కోట్ల కంటే తక్కువ ప్రజలకు ఇచ్చారు. ఒక చిన్నపాటి అభివృద్ధి, అదే ఇందాక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు స్టీల్ ప్లాంట్నే అమ్మేయాలనుకున్నారు. సో మీరు ఒక చిన్న రోడ్డు, మురికాలువ, సర్పంచుల నిధులు లాక్కున్నారు. అన్నీ లాక్కొని, అదే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుంటే అవును. ఈ పంచాయతీ రీజనల్ నిధులు వెళ్ళిపోయాయి, ఆ నిధులు దారి మళ్ళాయి, ఈ నిధులు దారి మళ్ళాయి. ఇన్ని నిధులు, కార్పొరేషన్ల నిధులు, స్టేట్ బడ్జెట్లు, అప్పులు, స్టేట్ డిపార్ట్మెంట్ల, మైనారిటీ డిపార్ట్మెంట్ల నిధులు ఇవన్నీ మాయమై సుమారుగా 13 లక్షల కోట్లు ఇప్పుడు లెక్క తేలడం లేదు. సుమారుగా. అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రివ్యూ తీసుకున్నా కూడా ఏంటి నాయన మీరు ఎక్కడ పోయినా డబ్బులు, ఏమో సార్ ఆయన మళ్ళించమన్నారు, ఎక్కడ మళ్ళించారు, వాళ్ళు అక్కడ మళ్ళించమన్నారు. తర్వాత డ్వాక్రా మహిళల యొక్క స్త్రీనిధి ఫండ్ ఏదో ఉంది పాపం వాళ్ళు దాచుకున్నది, అది మళ్ళించారు. ఉద్యోగస్తుల జీపీఎఫ్ మళ్ళించారు. తర్వాత యూనివర్సిటీ ఫండ్స్ మళ్ళించారు. సర్పంచుల నిధులు 15th ఫైనాన్స్ కేంద్రం ఇచ్చిన నిధులు మళ్ళించారు. 60% నిధులు జల్ జీవన్ మిషన్లు, తర్వాత మా మైనారిటీకి వచ్చే ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం అంటే మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇక్కడ తెలంగాణలో 100 స్కూల్స్ తెరిచారండి. స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత హాస్టల్స్, మైనారిటీ భవన్లకు 400 కోట్లు రిలీజ్ చేయాలా. కేంద్రం 400 కోట్లు, 60%. వీళ్ళు 40%, 200 కోట్లు రిలీజ్ చేయకుండా ఈ 400 కోట్లు దారి మళ్ళీ దుర్వినియోగం అయ్యాయి, తర్వాత స్వాహా అయ్యాయో ఇవన్నీ తేలాలి. ఇప్పుడు ఇది దుర్వినియోగమా స్వాహానా? స్వాహా ఏంటాయి? ఎందుకంటే 13 లక్షల కోట్లు లెక్క తేలాలి ఇప్పుడు. ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కేంద్రము ఇచ్చిన నిధులు కూడా స్వాహా అయ్యాయి. రాష్ట్ర నిధులు, రాష్ట్ర ఆదాయములు దారి మళ్ళాయి. ఇవి చూస్తూ ఉంటే ప్రజలకు ఏదో బటన్లు అని అన్నారు, కానీ ఒక్కొక్కటి రివ్యూ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి చేశారు, 3-4 చేస్తే అది ఎక్కడ పోయావో తెలియదు. కాబట్టి నేనేమంటానంటే ముఖ్యమంత్రి బాధ్యుడు చెప్పాడు, నువ్వు దారి మళ్ళించవా అన్నాడు. ఆఫీసర్ కాకుండా కన్సర్న్ ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన చాలా అత్యంత తెలివిగలవాడు. ఓహో ప్రతిదాన్ని తిప్పికొట్టగలిగే, ప్రతిపక్షం యొక్క ఇదే తిప్పికొట్టగలిగే సామర్థ్యం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఉంది. ఆ కథలు పిట్ట కథలు అన్నీ చెప్పి ఏదో ఒక ఆయన ఆర్థిక శాఖ మంత్రులు ప్రధానమంత్రి చెప్పి ఉండొచ్చు కాక. నేను అదే రోసయ్య గారిది కూడా మొన్న చెప్పాను ఒకరితో. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన లేదు రాజా ఇది కుదరదు, ఇది ఇంతవరకే, దీనివల్ల మనం ఇంత నష్టపోతాం, నీ చేయికి ఎముక లేదు, మేము అట్లా చూసుకుంటే రాష్ట్రం దివాళా చేసింది, నో ఇది చేయగలం, ఇది చేయలేము, సరే ఇంత కొంచెం పేదలకు కాబట్టి ఇది చేయగలం, ఇది చెప్పగలిగే ఎందుకు చెప్పలేకపోయారు? ఇంత దుర్వినియోగం స్వాహా కూడా అయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో తేలుతుంది విచారణలో, ఇంక్లూడింగ్ 6-7 సంవత్సరాలు, కనీసం 1 సంవత్సరము అయింది రిటైర్ అయ్యి జనాలు, వాళ్ళకి పెన్షన్ రాలేదు, జీపీఎఫ్ లేవు, జీతాలు లేవండి. రిటైర్ అయిన వాళ్లకు జీపీఎఫ్ ఇంతవరకు, అది గవర్నమెంట్ వాళ్ళ జీపీఎఫ్ ఎవరు తాకరు. ఇప్పుడు ఐపీఎస్ నుంచి, ఐఏఎస్ నుంచి కింది స్థాయి క్లర్కుల వరకు వాళ్లకు రిటైర్మెంట్ రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. ఇది మనం ఇది తెలియాలా. సో ఈ నిధులన్నీ ఎక్కడికి పోయాయి? పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు, షాదీ ఇది దుల్హన్ పథకం పెట్టింది, అందుకోసం మళ్ళీ చంద్రబాబు గారు, నేనున్నప్పుడు మైనారిటీ కమిషనర్గా చేశాను, 4% రిజర్వేషన్ కాపాడడం మేమే కాపాడాం. అది 1,00,000 రూపాయలు ఇస్తారంటే మైనారిటీస్ అంతా వేశారు. ఎక్కడ
తర్వాత విదేశీ విద్య ఎక్కడ ఊరికనే బటన్ నొక్కాము, ఇదిగో అమ్మ ఒడి ఇద్దరికి ఇస్తున్నారు, ఒకరికే ఇచ్చారు. తర్వాత మరి టాయిలెట్ ఫండ్ అని అందులో 1000-1200 కట్ చేయడం మొదలుపెట్టారు. సుమారు 2000 తక్కువ వస్తుంది. ఇద్దరైనా ఒకరికి 13,000 వస్తూ ఉంది. ఏదో చేయూతలో, అమ్మ ఒడిలో, దానిలో డ్వాక్రాలో అన్నీ కవర్ అయిపోయినాయి. మైనారిటీ బడ్జెట్, ఆ బడ్జెట్ ఇప్పుడు మా ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్ ఏం అక్కర్లేదు. ప్రతి